హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న మాట చెప్పనా? టైటిల్ చూసే ఉంటారు, భర్తకి చేత కాకపోతేనే భార్యలు ఇలా తెగిస్తారు అని. ఇది మాత్రం చాలా రాంగ్ అండి. అందరూ అలా ఉండరు కదా. భర్తకి ఎందుకు చేత కాదు? స్టిల్ నా భర్తే ఉన్నాడు. నా పిల్లలకి నాకు ఏ రోజు కూడా నోట్ చేయలేదండి. ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. నన్ను కూడా జాబ్ చేయి, లేకపోతే నువ్వు ఇలాగ వీడియోలు చేయి, సంపాదించు, నాకు హెల్ప్ చేయని ఏ రోజు నన్ను అడగలేదు. ఏంటంటే ఇవాళ రేపు పొద్దున్న ప్రైవేట్ జాబ్స్కి శాలరీలు అయితే పెరగవండి. గవర్నమెంట్ జాబ్స్కి ఓకే, ప్రైవేట్ జాబ్స్కి అయితే శాలరీలు పెరగవు. వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాలి. మనం డిమాండ్ చేయడానికి కూడా లేదు. మన వర్క్ నచ్చినా సరే వాళ్ళు పెంచే పద్ధతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కరి తేడా నలుగురం కూర్చొని తినడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కాదు కదా. అతను ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, కానీ అతనికి చిన్నదైనా హెల్ప్ చేస్తానేమో అనే ఉద్దేశంతో ఇలాగైతే నేను స్టార్ట్ చేశాను. చాలామంది అనుకుంటారు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, ఇందులో ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇంట్లో ఇళ్ళాలు చాలా బాగా సక్సెస్ అయ్యి నెలకి మినిమము బాగా వ్యూస్ పెరిగి సబ్స్క్రైబ్స్ ఉంటే మినిమం 50 నుంచి ₹1,00,000 కూడా నెలకు సంపాదించిన ఆడవాళ్ళు ఉన్నారండి. నిజం చెప్తున్నాను. ఎంత చక్కగా ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ అయిపోతున్నారన్నమాట. అంటే వాళ్ళు ఏం తప్పుగా చేయలేదు. వాళ్ళకి ఏదైతే ఇంటెన్షన్ ఉందో వాళ్ళు ఏదైతే చేసుకుంటున్నారో అదే చేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్లో నేను చేస్తున్నాను. ఇక మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఇక్కడ మేము ఒడిశాలో ఉంటున్నాం కదా. ఒడిశాలోని లాంగ్వేజ్ ప్రాబ్లం. అయితే హిందీ అయినా రావాలి ఫుల్గా, లేకపోతే ఒరియా రావాలి. ఈ రెండు నాకు రావు. ఇంట్లో ఉంటాను కాబట్టి వస్తుంది ఫుల్గా. ఒరియా అయితే అన్నీ అర్థమవుతాయి, కానీ తిరిగి చెప్పలేను. కొన్ని వర్డ్సే చెప్పగలను. వెజిటబుల్స్ గురించి అవి ఎంత కొంటారు, ఎంత, అలాంటి వాటి గురించి చెప్పిస్తాను. డీప్గా నాకు రాదు. అలాంటప్పుడు నేను జాబాలకి ఇక్కడ చేస్తానండి, చేయలేను కదా. అలాగని ఆంధ్ర వెళ్ళి చేయలేను. అక్కడ డిస్టెన్స్ చాలా దూరం కదా, చేయలేము. మెయిన్ ఏంటంటే, ఒకవేళ నేను జాబ్ ఏ రకంగా జాబ్ ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది, ఏ రకంగా సంపాదించుకున్న జాబు అక్కడి నుంచి పిల్లలు హాఫ్ డే స్కూల్ అండి. పిల్లలు హాఫ్ డేస్కి ఇంటికి వచ్చేస్తారు. మరి చిన్న పిల్లలు వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? వెళ్ళలేను కదా. అదే నా ప్రాబ్లం మాట. నా భర్త అయితే నాకు శ్రీరామ రక్షతో సమానం అండి. అతను ఎప్పుడూ కూడా మమ్మల్ని సంతోషంగా చూసుకున్నాడు. ఒక చిన్న మాట చెప్పన, భార్యాభర్తల మధ్య అనుమానం అనేది ఖచ్చితంగా తీసేయాలి. ఒకరి మీద ఒకరికి అనుమానం ఉంది అనుకుంటే ఆ జీవితం ఖచ్చితంగా తలకిందలు అయిపోతుందండి. అనుమానం పెనుభూతం అంటారు. ఏ రోజు కూడా మీ ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరు అండర్స్టాండింగ్ బాగోవాలి. ఒకవేళ మీ ఇద్దరే ఒకరికొకరు అన్యాయం చేసుకుంటే, ఒకరికొకరు మోసగించుకుంటే ఆ తప్పు అనేది ఈ రోజు ఒకరోజు బయటపడిపోతుంది. అది ఖచ్చితంగా బయటపడిపోతుంది. ఇంకేం కావాలండి లైఫ్కి? పెళ్ళి అయిపోయింది, పిల్లల కన్నాము. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. పిల్లల్లో ఒక మంచి రీతిలో వాళ్ళు మంచిగా ఒక ప్రయోజకులు చేయాలి. ఇవాళ రేపు పొద్దున్న పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంపిటీషన్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కంప్యూటర్ పిల్లలు అయిపోయారన్నమాట. అలాంటప్పుడు పిల్లల్లో కూడా మంచిగా చక్కదిద్దుకొని హ్యాపీగా లైఫ్ని జర్నీ చేయడమే మా యొక్క కోరిక మాట. అంతకు మించింది ఇంకేం లేదు. పిల్లలు మంచిగా పెద్ద అయ్యి మంచి ప్రయోజకులు అయ్యి ఒకరి చేతికి అప్పచెప్పించిన తర్వాత మా లైఫ్ ఫుల్ స్టాప్ అయిపోయినాయి. మాకు హ్యాపీగా ఏం పర్వాలేదు. ఈ చిన్న కుటుంబం ఇళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకొని సంతోషంగా నన్ను చూసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఇప్పటి వరకు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. ఎవరు బ్యాడ్గా రిసీవ్ చేసుకోలేదు. ఉన్నారు కొంతమంది నాలిక దుమ్ము లేదు కాబట్టి ఎలా తిరిగితే అలాగ మాట్లాడేస్తాము. మంచిగా వెళ్ళేసరి చెడుగా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ పట్టించుకోలేము. చెప్పాను కదా, సమాజంతో మనం పరిగెత్తలేము. సమాజం ఎవరినొకరు ఎప్పుడూ ఒక మాట అంటూనే ఉంటుంది. అలాగని అక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టేసామనుకోండి, మన జీవితానికి ఒక అర్థం ఉండదు. మనం ఏదనుకుంటున్నామో దాని ముందుకు సాగిపోవడమే. నా భర్త విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అతను ఏ రోజు కూడా తక్కువ అంచనా నేనైతే వేయను. ఎవరైనా వేసినా సరే నేను ఒప్పుకోను. ఏంటి?